హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆప్షన్ చైన్ గురించి వివరించబోతున్నాను. ముందుగా మనం అప్స్టాక్స్ యాప్లో ఈ విధంగా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ దానిపైన క్లిక్ చేసినట్లయితే నేను టాప్ రైట్ కార్నర్లో నిఫ్టీ బ్యాంక్ పైన క్లిక్ చేసేగానే సమ్మరీ చార్ట్ ఆప్షన్ చైన్ అని ఉంది కదా. సమ్మరీ చార్ట్, దిస్ ఇస్ ఆప్షన్ చైన్. ఆప్షన్ చైన్లో చూసుకున్నట్లయితే మీకు పైన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పైరీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది 11th ఎక్స్పైరీ ఆప్షన్ చైన్, ఇది 18th ఎక్స్పైరీ సెప్టెంబర్ 2024 ఆప్షన్ చైన్, ఇది 25th సెప్టెంబర్ 2024 ఆప్షన్ చైన్, అదేవిధంగా 1st అక్టోబర్ 2024 ఆప్షన్ చైన్. సో నేను మీకు ప్రజెంట్ ఎక్స్పైరీ ఆప్షన్ చైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ చూసుకోండి, మార్కెట్ 50,576.85 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు క్లోజ్లో ఉంది కాబట్టి 50,576 దగ్గర క్లోజ్ అయిపోయింది. ఇది ఎట్ ద మనీ అనమాట. ఎట్ ద మనీకి ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో ఉన్నాయన్ని పుట్స్ అండి. రైట్ సైడ్లో ఈ స్ట్రైక్కి రైట్ ప్రైసెస్ ఉన్నాయన్ని పుట్స్, స్ట్రైక్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్ని కాల్స్. ఓకే. అండ్ అదేవిధంగా ఏదైతే మీకు ఇక్కడ ఈ షేడింగ్ కలర్లో చూపిస్తున్నాయా, ఈ షేడింగ్ కలర్ చూపిస్తుంది కదా, ఇక్కడ ఇదంతా షేడింగ్, ఇక్కడ షేడింగ్ చూపెట్టి అన్న కాల్స్లో ఇందమని అనమాట. ఇక్కడ కింది వైపు ఈ షేడింగ్ చూపిస్తున్నాయి కదా, ఇదంతా పుట్స్లో ఇందమని అనమాట. ఓకే. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ చూద్దాం, మధ్యలో ఉండేది స్ట్రైక్ ప్రైస్ అండి. స్ట్రైక్ ప్రైస్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆప్షన్స్ సేమ్ ఉంటాయి. ఓఐ అంటే ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే ఒక పలానా స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంత కాంట్రాక్ట్స్ ట్రేడ్ అవుతున్నాయి ప్రెజెంట్ అనేది చూపించేదే ఓఐ. సో ఇక్కడ ల్యాక్స్లో అంటే సపోజ్ 50,500 తీసుకున్నట్లయితే 9.51 lakhs ఓఐ ఉంది. ఓకే, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్. దానికి పక్కన ఇక్కడ ఓఐ చేంజ్ అని ఉంది కదా. ఓఐ చేంజ్ అంటే ఏంటంటే ఓఐ ఏదైతే 9.51 lakhs ఓఐ ఉందో దాంట్లో ఈరోజు యాడ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అని చూపించేదే. అంటే ఈరోజు జరిగిన మార్పు, అది ప్లస్ కానీ మైనస్ కానీ. ఇక్కడ ఈరోజు 8,78,505 యాడ్ అయింది 9.51 lakhsలో. ఓకే, అంటే రైటర్స్ అగ్రెసివ్గా ఉన్నారని అర్థం. దీని డెల్టా దేని డెల్టా 50,500 స్ట్రైక్ యొక్క కాల్ డెల్టా 0.5914. దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ మార్కెట్ కనుక 50,500 నుంచి 50,600కి పోయింది అనుకోండి, అప్పుడు 50,500 యొక్క కాల్ ప్రీమియము 59.14 రూపీస్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 59.14 రూపీస్ పెరుగుతుంది. డెల్టా యొక్క మీనింగ్ అది అన్నమాట. ఓకే, అదేవిధంగా తగ్గితే కూడా అంతే తగ్గుతుంది అన్నమాట. తీటా అంటే ఒక రోజుకు పర్ డేకి టైం వాల్యూ ఎంత డీకే అయితే చూపించేది తీటా. అంటే ఇప్పుడు సపోజ్ 50,500 యొక్క స్ట్రైక్ ప్రీమియం ఎంత ఉంది? 385 ఉంది. మీరు మండే రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ 385 రూపీస్ నుంచి 28 రూపీస్ తీటా ఏది ఉంది, ఎక్కడుంది? 28 రూపీస్ తీటా ఆటోమేటిక్గా తగ్గించాల్సి వస్తుంది. ఏదైనా మూమెంట్ మార్కెట్ ప్రైస్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ ద్వారా వచ్చింది వేరు, కానీ తీటా ఎట్లాగూ పోవాల్సింది దాంట్లోంచి. ఓకే, గామా అంటే యాక్సిలరేటర్ లాగా పనిచేస్తుంది. డెల్టాకు యాక్సిలరేటర్ లాగా పనిచేసేదాన్నే గామా అంటాం. 0.5914 మార్కెట్ 100 పాయింట్స్ పెరిగితే ఏ విధంగా 59.14 రూపీస్ పెరిగిస్తుందో దానికి కొంచెం పెంచి ఇచ్చేదే గామా అన్నమాట. ఏ రేషియోలో? 0.0005 అంటే 100 into 0.0005 చేస్తే ఎంత వస్తుందో అంత డెల్టాకి యాడ్ చేసి ఇస్తుంది అన్నమాట. ఓకే, అదేవిధంగా వేగా అంటే ఏంటిది? వోలటాలిటీ అంటే సపోజ్ ఇక్కడ వేగాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే
12.49 ఉంది ఇక్కడ వేగ. 50,500 యొక్క వేగ ఐవి 12.49 ఉంది. ఇది 12.49 నుంచి సపోజ్ 13.49 పోయింది అనుకోండి, 1% పెరిగితే అప్పుడు 23 రూపీస్ పెరుగుతుంది. 23 రూపీస్ పెరుగుతుందండి. అదేవిధంగా 12.49 నుంచి 11.49 తగ్గింది అనుకోండి, 23 రూపీస్ తగ్గుతుంది. దిస్ ఈజ్ అబౌట్ వేగ అండ్ ఐవి. అదేవిధంగా వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. 1.11 crore వాల్యూమ్ ఇక్కడ ఉంది. సో ఎవ్రీ స్ట్రైక్ను మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని పోతూ ఉంటే మనకు ఎల్టీపీ క్యాలిక్యులేటర్ కూడా ఈ డెల్టా గామా వీగా తీటా బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ అవుతాయి. మీరు ఏ స్ట్రైక్ తీసుకున్నా సరే ఈ విధంగా మనం చూసుకోవాలి అండి. దిస్ ఇస్ అబౌట్ ఆప్షన్ చైన్. మీకు ఆప్షన్ చైన్లో మనం చూసుకునేది స్ట్రైక్, ఎల్టీపీ అంటే ఆ స్ట్రైక్ దగ్గర నడుస్తున్న ప్రీమియం ప్రైస్ ఎంత, ఓఐ అంటే ఆ స్ట్రైక్ పైన ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత. ఈ ఓఐ చేంజ్ అంటే ఏంటిది, ఈరోజు యాడ్ అయిన ప్లస్ ఉంటే యాడ్ అయినట్టు, మైనస్ ఉంటే తగ్గినట్టు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయింది, ఎంత పోయి తగ్గిందని ఇక్కడ చూపిస్తుంది. సపోజ్ మనం పుట్ సైడ్ చూసుకుంటే మార్కెట్ నిన్న మీకు ఇక్కడ మైనస్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడైనా ఓఐ తగ్గిందా, ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ చూడండి 50,700 దగ్గర ఎంత ఉంది, 5.16 lakhs ఓఐ ఉంది. 50,700 పుట్ దగ్గర మైనస్ 1,38,930 కాంట్రాక్ట్స్ అన్వైండ్ అయినాయి ఇక్కడ. అంటే పుట్ రైటర్స్ వెళ్ళిపోతున్నారు. 50,700 దగ్గర నుంచి పుట్ రైటర్స్ వెళ్ళిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు మార్కెట్ పైన బులిష్గా లేరు అని అర్థం అన్నమాట. ఓకే, ఇట్లా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం ఆప్షన్ చైన్ని. ఓకేనండి, అది. సో అది ఓఐ చేంజ్ ప్లస్గా ఉంటే ప్లస్, మైనస్గా ఉంటే ఆ స్ట్రైక్ దగ్గర నుంచి రైటర్స్ వెళ్ళిపోతున్నారు అన్నమాట. సపోజ్ కాల్ సైడ్ నుంచి ఓఐ చేంజ్ మైనస్ అవుతా ఉంటే కాల్ రైటర్స్ ఎగ్జిట్ అవుతున్నట్టు, పుట్ సైడు ఓఐ చేంజ్ మైనస్లో ఉంటున్నట్టయితే పుట్ రైటర్స్ ఎగ్జిట్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా డెల్టా చెప్పాను కదా, ఏ స్ట్రైక్ అయినా తీసుకోండి. ఇప్పుడు సపోజ్ 50,300 కాల్ యొక్క డెల్టా 0.6984 ఉంది. అంటే మార్కెట్ 50,000 ఒక 100 రూపీస్ కనుక పెరిగితే, 100 పాయింట్స్ పెరిగితే 50,300 యొక్క కాల్ 69.84 రూపీస్ పెరుగుతుందని అర్థం. అదేవిధంగా పర్ డేకి 24 రూపీస్ థీటా డీకే రూపంలో డికే అవుతూ ఉంటుంది. ఎక్స్పైరీకి ఏ విధంగా దగ్గర వస్తూ ఉంటుందో ఈ డికే అనేది ఎంత అవుతుంది అనేది చూపిస్తూ ఉంటుంది. పర్ డే 24 రూపీస్ డికే అవుతుంది. ఇది గామా అనేది డెల్టాకు ఒక యాక్సిలేటర్ లాగా పనిచేస్తుంది. 0.6984కు 0.00005%ని యాడ్ చేసిస్తూ ఉంటుంది. వేగ అంటే చెప్పాను కానీ 12.06 ఐవి ఉంది. ఐవి కనుక 12.06 నుంచి 13.06 పెరిగితే మన ప్రీమియంకు 20 రూపీస్ యాడ్ అవుతుంది. అదేవిధంగా ఐవి తగ్గితే 20 రూపీస్ మైనస్ అవుతుంది అని అర్థం. ఏ స్ట్రైక్ అయినా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వీలుంటుందండి. ఈ విధంగా మనం ఆప్షన్ చైన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.